టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హద్ సే హద్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్లో 2 నెలల పాదయాత్ర అని ఉందని, కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందన్నారు మహేశ్వర్ రెడ్డి. 26వ తారీఖు నుంచి 2 నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో ఏ బ్లాక్ ఆ బ్లాక్ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి రాష్ట్రంలోని పీసీసీ తరఫున 2 డెలిగేట్స్ ని మరి ఆ నియోజకవర్గాలు పంపడం, వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పాదయాత్ర 2 నెలల్లో పూర్తి చేసుకుని చివరగా రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి క్యుములేటివ్ పాదయాత్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సిఎల్పీ నాయకుడు, రాష్ట్ర సీనియర్ నాయకులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు లేదా రాహుల్ గాంధీ గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు. తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనవరి 26వ తారీఖు నుంచి 2 నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో ఏ బ్లాక్ ఆ బ్లాక్ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి రాష్ట్రంలోని పీసీసీ తరఫున 2 డెలిగేట్స్ ని మరి ఆ నియోజకవర్గాలు పంపడం, వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పాదయాత్ర 2 నెలల్లో పూర్తి చేసుకుని చివరగా రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి క్యుములేటివ్ పాదయాత్ర రాష్ట్ర